ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయి మహిమాఝరికి అందరికీ స్వాగతం. సాయి భగవానుడు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎంత చిన్న సేవ చేసినా సర్వాంతర్యామి కనుక దానిని గుర్తించి వారు రాగానే వారిని ఎంతో ఆదరిస్తారు. ఒరిస్సాకు చెందిన సాయి భక్తులు కొందరు పుట్టపర్తికి దర్శనార్థం బయలుదేరతారు. ప్రశాంతి ఎక్స్ప్రెస్లో. అది లేటుగా నడుస్తుంటుంది. ఉదయం 6 గంటలకు గుంతకల్లులో స్టేషన్లో రైలు ఆగిపోతుంది. ఆ భక్తుల్లో 3 ప్లాట్ఫామ్ మీద దిగి ఒక బెంచి మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రయాణికులందరూ కూడా దిగి టిఫిన్లు తింటూ కాఫీలు తాగుతూ ఉంటారు. ఇంతలో ఆ 3 కూర్చున్న దగ్గరికి ఒక భిక్షగత్తె వస్తుంది. ఆమె తనకు ఏదైనా ఇవ్వమని అడుగుతుంది. ధర్మం బాబూ అంటుంది. ఆమె ఒక కుష్టు వ్యాధిగ్రస్తురాలు. 2 చేతులు కాళ్ళు కుష్టు వ్యాధితో వేళ్ళు తెగిపోయి ఉంటాయి. ఆమె అలా అడగగానే ఆ 3లో కిషన్ అనే అతడు లేచి, అమ్మా, నేను నీకు డబ్బు ఇవ్వను, టిఫిన్ పెట్టిస్తాను, తింటావా అని అడుగుతాడు. అతడు చాలా కాలం నుండి స్వామి సేవలో ఉన్నందువలన ఎవరికి ఎలాంటి సేవ చేయాలో అతడికి బాగా తెలుసు. ఆమె తింటానని చెప్తుంది. అప్పుడు కిషన్ వెళ్ళి ప్లాట్ఫామ్ మీద ఇడ్లీలు అమ్మే షాపు నుండి ఒక 1/2 డజన్ ఇడ్లీలు పొట్లం కట్టి తెచ్చి ఆమెకిస్తాడు. ఆమె వారి ఎదురుగుండానే కింద కూర్చొని పొట్లం విప్పి తినటానికి ప్రయత్నిస్తుంది. అయితే పాపం ఆమె చేతి వేళ్ళు కుష్టు వ్యాధి వలన సగానికి తెగిపోయి ఉండటాన ఆమె ఇడ్లీ పట్టుకొని నోటి దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఎంతో కష్టపడుతుంటుంది. అది చూచి కిషన్ ఆమె పక్కన క్రింద కూర్చొని ఇడ్లీలను చట్నీలో అద్ది ఆమె నోటికి అందిస్తూ ఉంటాడు. ఆమె 6 ఇడ్లీలు తినేస్తుంది. టిఫిన్ అంతా పూర్తయ్యాక ఆమెకు మంచినీళ్ళు కూడా అందిస్తాడు. ఆమె ఎంతో సంతోషంగా దీవించి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిన తర్వాత అతడు బెంచిపై కూర్చోవడానికి రాగానే స్నేహితులు, డియర్ కిషన్, మేము ఆమెకు డబ్బులు వేయాలని అనుకున్నాం, కానీ నీలాగా టిఫిన్ పెట్టాలనే ఆలోచన మాకు రాలేదయ్యా. సరైన సమయానికి నీకు స్వామి మంచి సేవ అందించారు అని మెచ్చుకుంటారు. కిషన్ నవ్వి ఊరుకుంటాడు. తర్వాత ప్రశాంతి ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది. 3 ట్రైన్ ఎక్కి ప్రశాంతి నిలయానికి వెళ్ళి సాయంకాలం దర్శనానికి కూర్చుంటారు. స్వామి అందరికీ దర్శనమిస్తూ ఇతడి వైపు వచ్చి చిరునవ్వు నవ్వి విభూది సృష్టించి చేతిలో పోసి పాద నమస్కారం తీసుకోమని అతడి భుజంపై తట్టి, ఎవరైతే ఆకలితో ఉన్నారో వారిలో భగవంతుని చూడాలి, వారు భగవంతుడి గురించి వెతకనవసరం లేదు, సేవ చేసిన వారి దగ్గరికి భగవంతుడే వస్తాడు, నీ మనస్సు కూడా నీలాగే స్వచ్ఛంగా ఉంది, అందుచేతే నీవు పెట్టిన ఇడ్లీ చాలా బాగుంది అని నవ్వి వెళ్ళిపోతారు. స్వామి మాటలకు, ప్రేమకు, స్వామి సర్వవ్యాపకత్వానికి ఆనందంతో కిషన్ కళ్ళు నీటితో నిండిపోతాయి. అంటే మనం ఎవరికి సేవ చేసినా స్వామివారికే చెందుతుందని మనం గమనించాలి. జై సాయిరామ్.